ఏంటి ఎలాగొచ్చారు? భాస్కర్ అంటే నువ్వేనా? అవునండి. ఏంటి ఎలాగొచ్చారు? సత్యవతి అనే అమ్మాయి నీకు తెలుసా? తెలుసు. అయితే ఆ అమ్మాయి నువ్వు ప్రేమించుకున్నారా? సిచే, ఆ అమ్మాయి నేను ప్రేమించుకోవడం ఏంటండి? అంటే ఆ అమ్మాయిని నువ్వు ప్రేమించలేదా? ముమ్మాటికి నేను ప్రేమించలేదండి. ప్రేమించాల్సిన అవసరం కూడా లేదండి. అయినా అవన్నీ నన్ను ఎందుకు అడుగుతున్నారండి? నువ్వు తనని ప్రేమించి మోసం చేశావని, నీ వల్ల తను గర్భవతి అయిందని, పెళ్లి చేసుకోమంటే చేసుకోను, నీ దిక్కున్న చోట చెప్పుకో అన్నావని ఆ అమ్మాయి మనస్తాపం చెంది ఈరోజు ఆత్మహత్య ప్రయత్నం చేసింది. ఏటి సార్ మీరనేది? మా అన్ని ఏంటి? ఆ సత్యవతిని ప్రేమించడం ఏంటి? ఆమె కడుపుకి కారణం మా అన్ని ఏంటి? ఇదంతా అబద్ధం సారు. ఆమె మాటలేని నమ్మకండి. అవును సార్, నా కొడుక్కి సత్యవతికి పెద్దగా పరిచయం లేదు సార్. పరిచయం లేని వ్యక్తిని ప్రేమించడం ఏంటి, ఆ అమ్మాయి కడుపు రావడం ఏంటి సార్? అవన్నీ అబద్ధాలు సార్, మీరు నమ్మకండి సార్. చూడండి, అవతల అమ్మాయి హాస్పిటల్లో చావు బతుకుల మధ్య ఉంది. ఆ అమ్మాయి పొరపాటున చనిపోయిందనుకో, మీ అబ్బాయికి జైలుకే. ఆ అమ్మాయి స్పృహలోకి వచ్చి నిజ నిజాలు చెప్పే వరకు వీడిని కస్టడీలోకి తీసుకుంటాం. కానిస్టేబుల్స్, అరెస్ట్ హిమ్. అయ్యో సార్, ఆగండి సార్. వాడు సార్ నా అమాయకుడు సార్. ఆడపిల్ల జీవితాలతో ఆడుకునే దుర్మార్గుడు కాదు. నా మాట వినండి సార్. వాడు సార్ నా అమాయకుడు సార్. ఆడపిల్లల జీవితాలతో ఆడుకునే దుర్మార్గుడు మాత్రం కాదు. నా మాట వినండి సార్, వదిలేయండి సార్. చూడమ్మా, సత్యవతి ప్రస్తుతానికి స్పృహలో లేదు. ఆమె స్పృహలోకి వచ్చి నిజ నిజాలు చెప్పే వరకు మీ అన్నయ్యని మా కస్టడీలో ఉంచుకోవాలి, తప్పదు. ఆమె స్పృహలోకి వచ్చి మీ అన్నయ్య ఏ నేరం చేయలేదంటే వదిలేస్తాం. జరిగిన నేరానికి మీ అన్నయ్య బాధ్యుడంటే మాత్రం కోర్టుకు పంపిస్తాం. దట్స్ ఆల్. తీసుకురండి. ఆకరండి. ఇదంతా అంకుల్, మీరేం బాధపడకండి. ఆ భాస్కర్ గారితో జత కట్టిందని, చివరి ఆఖరికి ఆని జైలు పాలు కూడా చేసింది మీరేనని మాకెవరికి అసలు తెలియదంటే మీరు నమ్మండమ్మా. దెబ్బ మీద దెబ్బ కొట్టి ఈ కాంతమ్మని ఊపిరి సలుపుకోకుండా చేసిన ఆ చిట్టెమ్మని దెబ్బతీయాలంటే ఊహించని మలుపేదో కావాలనిపించిందిరా. అందుకే ఎవ్వరూ ఊహించని విధంగా సత్యవతిని భాస్కర్ గాడి మీద అస్త్రంలా వదిలాను. దీన్ని వాడుకునే ఆ భాస్కర్ గాడిని జైలు పాలు చెయ్యబోతున్నాను. నాకు చాలా ఆశ్చర్యంగా ఉందమ్మా.
నువ్వే పని చేసినా ముందుగా మాతో చెప్పేదానివి. ఈ ఒక్క పని మాత్రం మాతో ఒక్కసారి కూడా పంచుకోలేదు. అవునే అక్క, ఎప్పుడు నీ పక్కనే ఉండే నాకు కూడా తెలియకుండా భలే ప్లానింగ్ చేసేసావు. చూడు సత్యవతి, ఆ చిట్టెమ్మని దెబ్బతీయాలని, నా కాళ్ల దగ్గరికి తీసుకురావాలని ఎన్నో ప్రయత్నాలు చేశాను. ఎంతో మందిని ఆ చిట్టెమ్మ మీదకి ప్రయోగించి అవమానాల పాలయ్యాను. అందుకే ఈసారి ఏరి కోరి నిన్ను సెలెక్ట్ చేసుకున్నాను. ఎదవ పనులు చేయడంలో నువ్వు దిట్టని, డబ్బు కోసం ఎంతకైనా దిగజారుతావని కాకినాడలో నీకు మంచి పేరుంది. అందుకే ఈసారి చిట్టెమ్మ మీదకి నిన్ను వదలబోతున్నాను. దాని జీవితం నాశనం చేసి, దాని బతుకు బండలు చేసి, దాన్ని ఈ కాంతమ్మ కాళ్ల దగ్గరకొచ్చేలా చెయ్యగలవా? అదెంత పనమ్మా? ఒక మనిషిని బాగు చేయాలంటే కష్టం, కానీ నాశనం చేయాలంటే ఏ పాటిది? మీరు అనండి, ఎవరినేసేయమంటే వాళ్ళనేసేస్తాను. ఏంటి ఏసేస్తావా? అదే, నా వల్లులో వేసేస్తానంటున్నాను. చేతలే అనుకున్నాను, మాటల్లో కూడా నువ్వు తిట్టవే. సరే, నువ్వు ఏం చెయ్యాలో ఎలా చెయ్యాలో నేను చెప్తాను, జాగ్రత్తగా విను. అర్థమైంది కదా? అర్థమైందమ్మా. ఆ చిట్టెమ్మ జోలికెళ్ళి నువ్వు కాదు కదా, ఆఖరికి నేను కూడా గెలవలేను. సింపుల్గా చేయాల్సిందేంటంటే, చిట్టెమ్మని వదిలేసి వాళ్ళన్నని లైన్లో పెట్టాలి. తర్వాత ఏం చెయ్యాలో ఎలా చెయ్యాలో నేను చెప్తాను. అలాగేనమ్మా. ఆ భాస్కర్ గారిని లైన్లో పెట్టేసి ఊరందరి దృష్టిలో, ఆ చిట్టమ్మ వాళ్ళింట్లో దృష్టిలో మా ఇద్దరి మధ్య ఏదో అక్రమ సంబంధం ఉంది అనేలాగా నమ్మిస్తా. ఆ తర్వాత నువ్వెలాగా చెప్తే అలాగా ఫినిషింగ్ టచ్ ఇస్తా. సూపర్, ఇంకెందుకు ఆలస్యం, అడుగు పెట్టేయ్. అలా సత్యవతిని భాస్కర్ గాడి మీదకి వదిలాను. పాపం, సత్యవతి మన మనిషి అని తెలియక భాస్కర్ గాడు డబ్బాసతో దాని వలలో పడిపోయాడు. ఆ తర్వాత కథ కంచికొచ్చింది, ఆ భాస్కర్ గాడి కథ జైలుకొచ్చింది. అమ్మా, మీరు చెప్పినట్టుగానే ఆ భాస్కర్ గడికి నాకు మధ్య సంబంధం ఉందని ఆ చిట్టమ్మని, ఆ లమ్మని, నాన్నని, చుట్టుపక్కల వాళ్ళందరినీ నమ్మిచ్చేశానమ్మా. ఇప్పుడు ఆ భాస్కర్ గడు నాకు కడుపు చేశారని చెప్పినా అందరు గట్టిగా నమ్ముతారమ్మా. సూపర్, అద్భుతం. అతి తక్కువ టైంలో నేను అప్పగించిన పనిలో పాస్ అవ్వడమే కాకుండా నెల కూడా తప్పేశావు. నేను నెల తప్పడం ఏంటమ్మా? ఇప్పటి వరకు తప్పలేదు, ఇప్పుడు తప్పుతావు. అంటే ఆ భాస్కర్ గాడి వల్ల నువ్వు తల్లివి కాబోతున్నావే. ఓహో, అలా జనాల్ని నమ్మించాలా? అక్కర్లేదు, నువ్వు సూసైడ్ చేసుకుంటే చాలు. ఆటోమేటిక్గా జనాలు, వాళ్లతో పాటు పోలీసులు కూడా ఈజీగా నమ్మేస్తారు. నేను సూసైడ్ చేసుకోవడం ఏంటమ్మా? సారీ సత్యవతి, ఆ చిట్టెమ్మ నా కాళ్ల దగ్గరికి రావాలంటే
ఆ భాస్కర్ గాడు జైలుకెళ్ళాలి. ఆ భాస్కర్ గాడు జైలుకెళ్ళాలంటే నువ్వు ఆత్మహత్య చేసుకోవాలి. అమ్మా, నన్ను చంపేతారమ్మా? చంపట్లేదే. నీ ఆత్మహత్యకి కారణం ఆ భాస్కర్ గాడే అని పోలీసులు నమ్మాలంటే నిజంగా ఆత్మహత్య చేసుకోక తప్పదు. నా కోసం ఒక 2 గుటకలు విషం తాగే. అమ్మా అమ్మ మీ కాళ్ళు పట్టుకుంటానమ్మా, నన్ను చంపకండి అమ్మా. ప్లీజ్ అమ్మా నన్ను చంపకండి అమ్మా. నువ్వు కాదు అన్నావో ఇక్కడే చంపేసి భాస్కర్ గాడి వల్ల నెల తప్పి ఆత్మహత్య చేసుకున్నావని పోలీసుల్ని నమ్మిస్తాను. ఒకవేళ నేను చెప్పినట్టు విషం తాగావే అనుకో, కనీసం హాస్పిటల్లో అయినా బతికిస్తాను. ఈ 2 ఆప్షన్స్లో ఏది కావాలో నువ్వే డిసైడ్ చేసుకో. బుల్లెట్ కావాలా, విషం కావాలా? నువ్వు డిసైడ్ చేసుకోలేకపోతున్నావు కదూ, అందుకే నేనే డిసైడ్ చేస్తా. వద్దమ్మా. సూపర్ సత్యవతి. కిరాయి తీసుకున్నా పరాయిదాన్లా కాకుండా మా సొంత మనిషిలా మాకు సహాయం చేశావు. నీ మేలు మర్చిపోను. హాస్పిటల్లో రుణం తీర్చుకుంటాను. గుడ్ గర్ల్. హలో అంబులెన్స్. అది మ్యాటర్. పాపం, మనకి సాయం చేయడం కోసం ఆ సత్యవతి ఆత్మహత్య ప్రయత్నం చేసింది. అది ఆత్మహత్య చేసుకోవడం ఏంటమ్మా? తమరే ఎంతో ప్రేమతో చేయించేశారు. ఇంతకీ తమరి నెక్స్ట్ ప్లాన్ ఏంటో? ఆ భాస్కర్ గాడికి బెయిల్ రాకుండా చేయడం, గతి లేక ఆ చిట్టెమ్మ నా కాళ్ల దగ్గరికి రావడం, అప్పుడు కసి తీరా దాన్ని కుక్కను కొట్టినట్టు కొట్టి కాకినాడ మొత్తం ఊరేగించి వాడి నుండి తరిమేయడం. మీ కోరిక తప్పకుండా నెరవేరుతుందమ్మా. ఓ చిట్టెమ్మ నీ కాళ్ళ కాడికి రాక తప్పదమ్మా.
లోపలేసేయండి. సార్ 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 లోపలికి. మీకు దండ పెడతాను సార్ దయచేసి వదిలేండి లోపలికి సార్. వెళ్ళు. ఏమైనా ఉంటే సార్, కోర్టులో సార్, చూసుకోవాలి. ఒక్కసారి నా మాట వెళ్ళు. వినండి సార్. సార్ సార్ వెళ్ళవయ్యా. సార్, నేను చెప్పేది వినండి సార్ ఒకసారి సార్ సార్ మీరేం చెప్పండి సార్ 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 నా మాట వినండి సార్ మీకు దండ పెడతాను సార్ నేను తప్పే చేయలేదు సార్ సార్ మీకు దండ పెడతాను సార్ 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 మీకు దండ పెడతాను Shut సార్. up. నేనేం చేయలేదు సార్ 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 ఒకసారి నా మాట వినండి సార్ Hey, 301. అమ్మాయి, నేనేం చేయలేదు సార్. మీకు దండ పెడతాను సార్ ఈ భాస్కర్ మీద సార్, ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తే సార్, ఒక్కసారి కోర్టులో నా సబ్మిట్ మాట చేస్తాం. వినండి. ఓకే, సార్. దండ పెడతాను. ఛీ గారు నిజంగా నాకు ఏ పాపం తెలియదండి ఆ సత్యవి చెప్పేయని పచ్చి అబద్ధాలండి దానికి నాకు ఏ సంబంధం లేదండి ఏయ్, నోరెత్తామంటే లాఠీ గొంతులో పడుస్తాను. ఆ, ఏమనుకున్నావు ఏటో కూర్చోకడా. నమస్తే మేడం, కూర్చోండి కూర్చోండి. ఏంటి మేడం ఇలా వచ్చారు? నేను కార్పొరేటర్గా నిలబడే వార్డులో ఒక అమ్మాయికి అన్యాయం జరిగిందని తెలుసుకొని ఇక్కడికొచ్చాను. అంటే సూసైడ్ చేసుకోవడానికి ప్రయత్నించిన సత్యవతి గురించేనా మీరు మాట్లాడేది? అవును, ఆ సత్యవతిని ప్రేమ పేరుతో వంచించి పెళ్లి పేరుతో తల్లిని చేసిన ఆ ప్రబుద్ధుడు ఎక్కడున్నాడు? మేడం ఇప్పుడే అరెస్ట్ చేసే వాడిని ఆ సెల్లో పడేసాం మేడం. ఒక్కసారి వాణ్ణి బయటికి తీయండి. ఎందుకు మేడం? ఆ? మా అవతారంగాడి పొడుగాటి జుట్టుని దువ్వించి పిలకేయిద్దామని? మేడం ఏయ్, నేనేంటో నా రేంజ్ ఏంటో తెలుసు కదా. ప్రశ్నలాపి వాణ్ణి బయటికి తీ, లేదంటే మళ్ళీ ఎమ్మెల్యే గారితో ఫోన్ చేయించాల్సి ఉంటుంది. ఎందుకులే మేడం, కానిస్టేబుల్స్ ఆ భాస్కర్ని బయటికి తీసుకురా. ఏరా, నీ దగ్గర సాయం కోసం వచ్చిన ఒక ఆడపిల్లని నీ మాయ మాటలతో పెళ్లికి ముందే తల్లిని చేస్తావా? పెళ్లి చేసుకోమని అడిగితే చీకొట్టి మెడపట్టి బయటికి గెంటుతావా? నువ్వసలు మనిషివా పశువా? ఛీ! మీరు చాలా తప్పుగా మాట్లాడుతున్నారండి ఆయన నేను తప్పు చేస్తే శిక్షించడానికి పోలీస్ స్టేషన్లు ఉన్నాయి కోర్టులు ఉన్నాయి మధ్యలో మీరెవరండి నా సొక్క పట్టుకొని ప్రశ్నించడానికి ఆ? చూసావా చూసావాక పెద్ద మనిషివి, పైగా ఈ వార్డుకు కాబోయే కార్పొరేటర్ అనే మర్యాద కూడా లేకుండా ఎంత మాట అనేసాడో. ఇదిగో ఈడు మాటలతో చెప్తే ఇనే రకం కాదక్క, 4 తగిలిచ్చేసాయి. దౌర్జన్యం చేయడానికి ఇది నీ ఇల్లు కాదు. నువ్వు కొడితే పడుండడానికి వాడు నీ పనోడు కాదు. నువ్వు ఒక్కసారి చేయలేస్తే నేను 100 సార్లు చేయలేపాల్సి వస్తుంది. ఛీ! ఒక ఆడపిల్లకి అన్యాయం చేసిన వాణ్ణి చొక్కా పట్టుకొని చంప పగలగొట్టాల్సింది పోయి సిగ్గు లేకుండా వెనకేసుకొస్తున్నావా? నువ్వు ఆడపిల్లవే కదా. ఆ సత్యవతికి జరిగిన అన్యాయం నీకు జరుగుంటే ఇలాగే మాట్లాడతావా? నోర్మేహ. సత్యవతికి అన్యాయం జరిగిందని ఓ తెగ గొంతు చించుకొని మాట్లాడుతున్నావుగా. ఆ అమ్మాయికి అన్యాయం జరిగిందని చెప్పడానికి నీ దగ్గర సాక్ష్యం ఉందా? ఆ సత్యవతికి మా అన్నయ్య వల్లే కడుపొచ్చిందని చెప్పడానికి చిన్న ఆధారం ఉందా? సాక్ష్యాలు ఆధారాలు కావాలా? చూపిస్తాను, ఇప్పుడే నిరూపిస్తాను.
శంకరయ్య